చక్కని వర్తమానం అందించడానికి భీమవరం పట్టణం నుంచి పాస్టర్ అండ్ జాన్ కెనడీ గారు మన మధ్యన వేదిక మీద ఉన్నారు. ఈ యవనస్తులు ఈ యూత్ క్రిస్మస్కి ఈ సంవత్సరం ఎవరిని ఆహ్వానించాలని ఆలోచన చేసినప్పుడు యవనస్తులు చాలా ఆలోచన చేసి చక్కగా యవన కాలం నుండి దేవుని పరిచర్య వాడబడుతున్న జాన్ కెనడీ గారిని ఆహ్వానించడం జరిగింది. వారికి సగౌరవంగా ఈ విలువైన వాక్య వర్తమానాన్ని ఇవ్వడానికి సమయాన్ని అందిస్తున్నాము. ఆయనకి ఇస్తుండగా అందరూ చెప్పండి కూడా ఆయన ఆహ్వానించి మీ హృదయాన్ని వాక్యం ఒకరు సిద్ధపడి చేయండి. చెప్పండి కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ స్థలంలో నిలబడడానికి దేవుడిచ్చి ఒక మహాకృపను బట్టి మొదటిగా దేవుని స్తుతిస్తూ దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్నవారు గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరు చాలా సంతోషంగా ఉన్నారని మీరు నాకు తెలియజేశారండి. దేవునికి స్తోత్రం. మీరు సంతోషంగా ఉన్నారు అని నేను మాట పలకగానే నిజమేనండి పాస్టర్ గారు, మేము సంతోషంగా ఉన్నాము అని గట్టిగా మీరు హల్లెలూయా చెప్పారు. దేవునికి స్తోత్రం. రైట్. నిద్రపోతున్న వారు గట్టి హల్లెలూయా చెప్పండి. అది సంగతి. అయ్యో, నిద్రపోతున్న వారు హల్లెలూయా చెప్పమంటే సుమారు ఒక 30% మంది హల్లెలూయా చెప్పేశారు. పాస్టర్ గారు మీరు ఏమనుకోదండి, మీరు హల్లెలూయా అనే పదమే మాకు వినబడింది కాబట్టి హల్లెలూయా చెప్పేశామండి అని మీ యొక్క భావన నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గట్టిగా సంతోషంగా గట్టి హల్లెలూయా చెప్పండి. ఇది ఏ క్రిస్మస్? యూత్ క్రిస్మస్. ఏ క్రిస్మస్ అండి? దేవుని దృష్టిలో అందరు యూతే. దేవునికి స్తోత్రం. పెద్దవారు కూడా యూతే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు గట్టిగా సంతోషంగా గట్టి హల్లెలూయా చెప్పండి. రైట్. మనం అందరం కూడా ఈ రోజు ఈ దేవాలయంలో యూత్ క్రిస్మస్ లో సంతోషంగా మన ప్రభు అయిన యేసు క్రీస్తుని ఆరాధించగలుగుతున్నామంటే ఒకే ఒక కారణం అండి, మన సంతోషానికి కారణమైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. మన హృదయంలో నిజమైన సంతోషాన్ని తీసుకురావడం, పాపములో, శాపములో, దుఃఖంలో, నిట్టూర్పులతో జీవిస్తున్న మన జీవితంలో నిజమైన సంతోషాన్ని తీసుకురావడానికి సుమారు 2024 సంవత్సరాల క్రితం నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి జన్మించారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారే ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందో ఆయన గురించి మనము తెలుసుకోవాలి అంటే ఓ భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభుని గురించి కానీ, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినట్టుగా కానీ, యేసుక్రీస్తు ప్రభు మనిషిని ప్రేమించిన ఆ ప్రేమను గురించి కానీ వివరంగా వివరించి ఒకవేళ పుస్తకాలు రాస్తే ఈ ప్రపంచంలో ఎన్ని సముద్రాలు ఉన్నాయో అన్ని సముద్రాలు సిరగా కలిపి రాసే ప్రయత్నం చేసినా ప్రపంచంలో ఉన్న సముద్రాలు ఏవి కూడా సరిపోవంట. అంత గొప్పది నా యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీ ముందు ఒక 3 అంశాలు తీసుకొని వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడిగా జన్మించాడు. మొదటి ఏమంశం అండి? పరిశుద్ధుడిగా జన్మించాడు. రెండవది పాపుల కోసం జన్మించాడు. రెండవది ఏంటమ్మా? మొదటిగా పరిశుద్ధుడిగా జన్మించాడు, రెండవదిగా పాపుల కోసం జన్మించాడు, మూడవదిగా పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి జన్మించాడు. ఈ 3 మీరు గుర్తుంచుకోండి. పరిశుద్ధుడిగా జన్మించాడు, పాపుల కోసం జన్మించాడు, పరలోకాన్ని తీసుకెళ్ళడానికి జన్మించాడు. ఏంటంటే ఆ 3 అంశాలు మనం బహు స్పష్టంగా వాక్యంలో నుంచి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములు తీసుకురండి. లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా
నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటను బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడిగా జన్మించాడు. ఎందుకు ఆయన పరిశుద్ధుడుగా జన్మించవలసి వచ్చింది అని అంటే, ఎందుకు ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి పరిచయం కావాల్సి వచ్చిందంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనిషిని రక్షించాలంటే పరిశుద్ధుడైన దేవుడే ఈ లోకానికి రావాలి. ఎందుకో మనిషిని రక్షించాలంటే పరిశుద్ధుడైన దేవుడే ఈ లోకానికి రావాలో తెలుసా అండి? పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే మనిషిని రక్షించగలడు. దేవునికి స్తోత్రం. ఆ విషయాలు మీకు రెండో పాయింట్ వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. మొదటిగా ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. చాలా మంది అంటారు, ప్రపంచంలో ఉన్న అనేక మంది మహాజ్ఞానం గలవారు యేసుక్రీస్తు ప్రభువారు కన్యక మరియ గర్భంలో పరిశుద్ధుడిగా ఎలా జన్మించాడండి? ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఈ విధంగా జరగలేదు కదా. పురుష ప్రమేయం లేకుండా ఒక స్త్రీ గర్భం ధరించడం సాధ్యమేనా అని ప్రపంచంలో ఇప్పటికీ కూడా మేధావులకు సహితము అంతు చిక్కని జవాబు ఇదే, అంతు చిక్కని ప్రశ్న ఇదే. పురుషుడు ప్రమేయం లేకుండా ఒక స్త్రీ గర్భం ఎలా ధరిస్తుంది, ఇది ఎలా సాధ్యం అని ఇప్పటికీ కూడా చాలా మంది బుర్రలు చించుకుంటా ఉంటారు. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు తెలియజేసిన ఒక అద్భుతమైన మాటను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. నా దేవుడు అద్భుతాలు చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు పేరు అద్భుతకరుడు అని ఆయనకు పేరు. శూన్యంలో ఈ సృష్టిని దేవుడు చేశాడు. మహా అద్భుతం. ఎవరైనా చేయగలుగుతారా? చేయలేరు. శూన్యంలో ఈ సృష్టిని చేయడం మాత్రమే కాకుండా నేల మట్టిని తీసుకొని దేవుడు మనిషిని చేశాడు. ఇది మహా అద్భుతం. నేల మట్టిని తీసుకొని మనిషి చేయడం ఏంటండి? ఆ మనిషిలో ఉన్న అవయవాలు చేయడం ఏంటండి? కళ్ళు, ముక్కులు, నోరు, చేతులు, కాళ్ళు, సమస్త అవయవాలు ఎలా సాధ్యం? అది దేవుడికి మాత్రమే సాధ్యం. దేవుడు అద్భుతాలు చేసేవాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మట్టి నుండి మనిషిని చేశాడు. అదే మనిషి ఆదాము పక్కటెముకలో నుండి ఒక స్త్రీని చేశాడు. ఇది ఎలా సాధ్యం? దేవుడికి సాధ్యం. నా దేవుడికి సమస్తము సాధ్యమే. శూన్యములో సృష్టిని చేయడం దేవుడికి సాధ్యం. మట్టి నుండి మానవునిగా దేవుడు చేయడానికి అది దేవుడికే సాధ్యం. మనిషి ఆదాములో నుండి ప్రకటనకు తీసుకొని హవ్వను చేయడం అది దేవుడికి మాత్రమే సాధ్యం. 100 సంవత్సరాలు కలిగిన అబ్రహాముకు దేవుడు పిల్లల్ని ఇవ్వడము అది దేవుడికి మాత్రమే సాధ్యం. అలాగే కొత్త నిబంధనలో నీళ్లను ద్రాక్షారసముగా మార్చడము అది దేవునికి మాత్రమే సాధ్యం. దేవునికి స్తోత్రం. మరణించిన వారిని సహితము లేవనెత్తడము నా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాధ్యమైన అద్భుతకరుడు. ఇవన్నీ సాధ్యమైనప్పుడు ఇవన్నిటికి ఎవరైనా లాజికల్ గా ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తారా? శూన్యంలో ఈ విధంగా సృష్టి వచ్చింది అని లాజికల్ గా చెప్పే ప్రయత్నం చేస్తారా? ఎవరికి ఇప్పటివరకు సాధ్యం కాదు. మట్టి నుండి మనిషిని ఈ విధంగా చెయ్యొచ్చు అని లాజికల్ గా ఎవరైనా ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తారా? ఎవరి వల్ల సాధ్యం కానే కాదు. నీళ్ళను ద్రాక్షరసంగా మార్చొచ్చు, మధురంగా మార్చొచ్చు అని ఎవరైనా లాజికల్ గా ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తారా? ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడు అద్భుతకరుడండి. వీటన్నిటినీ దేవుడు చేసినప్పుడు, వీటన్నిటికీ దేవుడు సాధ్యమైనప్పుడు నా దేవునికి కన్య గర్భములో జన్మించడం కూడా సాధ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి పరిచయం కావాల్సి వచ్చినప్పుడు దేవుడంట పరిశుద్ధులను వెతకడం ప్రారంభించాడంట. పరిశుద్ధులను వెతకడము ప్రారంభించాడంట. దినవృత్తాంతాల గ్రంథంలో మాట ఉంటుంది, తన యందు
భయభక్తులు గల వారిని యెహోవా బలపరచుటకు యెహోవా యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారిని బలపరచుటకు దేవుని కనుదృష్టి అంటే లోకమంతా సంచారం చేస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మందికి అండి భక్తి ఉంటుంది. ఏముంటుందమ్మా? భక్తి ఉంటుంది. భక్తి అనగా ఆదివారం ఇలా గుడికొచ్చి ప్రార్థన చేసుకోవడం, వాక్యాన్ని ధ్యానించడం, క్రమంగా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థనలో వాక్యంలో అలాగే కాను చేసుకోవడంలో ఇదంతా భక్తి జీవితం. మీ పేరు మీద ఇంత, మీ పేరు మీద ఇంత అని ఇదంతా కూడా భక్తి కలిగిన జీవితం. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో భక్తి కలిగిన జీవితం జీవిస్తున్నారు. చాలా సంతోషం. అయితే భక్తితో పాటు దేవుని భయము లేకుండా కూడా జీవిస్తున్నారు. బైబిల్లో కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే భయభక్తులు అని ఒకే పదం ఉంటుందండి. ఒకే పదం ఉంటుందా లేదండి? భయభక్తులు అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవుని యందు ఎంత భక్తిగా మనం జీవిస్తున్నామో అట్ ద సేమ్ టైం దేవుని విషయంలో మనము భయము కలిగి కూడా జీవించాలి. దేవుడంట తన యందు భయభక్తులు గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక తన ప్రేమను తన ప్రియబిడ్డలైన వారితో పంచుకోవడానికి ఆనాటి కాలంలో దేవుడు ప్రవక్తలను పంపించాడు, సేవకులను పంపించాడు, యాజకులను పంపించాడు. ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క ప్రేమను సంపూర్ణంగా తెలుసుకోలేకపోయారు. ఇంకా దేవుడు ఆలోచించి నా ప్రవక్తలను పంపిస్తున్నా, సేవకులను పంపిస్తున్నా, అభిషక్తులను పంపిస్తున్నా, ఇంకా నా ప్రేమను వీరు సంపూర్ణంగా తెలుసుకోలేకపోతున్నారని దేవుడు బాధపడి తన బాధను అంటండి ప్రకృతితో చెప్పుకునేవాడంట. ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొక్కము, నా పిల్లలు పెంచి వారిని పెద్దవారిగా చేయాలనుకుంటే వారు నా మీదే తిరగబడి ఉన్నారు. అనగా మనిషి రాను దేవునికి దూరమైపోతున్నాడే కానీ దేవునికి దగ్గర అవ్వలేకపోతున్నాడు. అది చూసిన దేవుడు లేదు, నేను బహుగా ప్రేమించిన ప్రజలందరూ కూడా నా ప్రేమేంటో మీరు తెలుసుకోవాలంటే నాకున్న ఒకే ఒక కుమారుడైన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పరిశుద్ధుడిగా పరిచయం చేయాలని దేవుని యొక్క కన్నులు లోకమంతా వెతికితే దేవుని యొక్క కన్నులు ఎక్కడ ఆగాయో తెలుసండి? నజరేతు అనేటటువంటి ఊరిలో ఆగే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నజరేతు అనేటటువంటి ఊరిలో ఆగింది. ఆ నజరేతులో ఎంతో మంది ఉండగా దేవుడు అంటండి ఇద్దరిని కనుగొన్నాడండి. ఆ ఇద్దరు ఎవరో కాదు, మరియా, యోసేపు. నజరేతులో మీరు జీవిస్తున్నారు. మీరు చరిత్రను బాగా ఆలోచన చేసినట్లయితే ఆ రోజులలో నజరేతు అనేటటువంటి ప్రాంతము బహు పాపిష్టి కలిగిన ప్రాంతం. నజరేతు అనేటటువంటి ప్రాంతం మొదటి వాళ్ళు ఉండే ప్రాంతం. నజరేతు అనేటటువంటి ప్రాంతం దేవుని యందు భయభక్తులు కలిగిన జీవించిన వారు కానే కాదు. నజరేతు అనేటటువంటి ప్రాంతంలో బహు తక్కువ మంది జీవించేవారు. నజరేతు అనేటటువంటి ప్రాంతంలో ఇష్టానుసారంగా జీవించేవారు అనేక మంది ఉన్నారు. అలాంటి వారిలో దేవుడు అంటే ఇద్దరు పరిశుద్ధులను కనుగొన్నాడంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాస్టర్ గారు మీరు నజరేతు గురించి మీకు ఏం తెలుసు అండి? నజరేతు పాపిష్టి ప్రాంతమా? నజరేతు మొరటి వాళ్ళు అనగా ఏ మాత్రము కూడా లోబడనల్లని ప్రజలు ఉండే ప్రాంతమా? నజరేతు ఏ ఒక్కరు కూడా ఉద్ధరించిన ప్రాంతం కాదా అని ఒకవేళ మీరు ప్రశ్నించినట్లయితే దాని జవాబు నేను చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 46వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. ఫిలిప్పు అనేటటువంటి వ్యక్తి చదవడమ్మా. అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? ఇప్పుడు ఏమంటాడు నతానియేలు? ఫిలిప్పు వచ్చి అంటాడు, నతానియేలు ఇదిగో నేను నజరేయుడైన యేసును వెంబడిస్తున్నా, నువ్వు వచ్చి వెంబడించండి. నతానియేలు ఒక్కసారి ఆశ్చర్యపడి నవ్వుతాడు.
ఊరితో పిలుపు నువ్వేం మాట్లాడుతున్నావు? నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? అనగా అప్పటి వరకు చరిత్రలో నజరేతు అనే ఊరి నుండి మంచి వ్యక్తులు వచ్చినట్టుగా కానీ, గొప్పవారు వచ్చినట్టుగా కానీ, గొప్ప కార్యాలు చేసినట్టుగా వచ్చిన వారు కానీ ఎవరు లేరు. ఆ నజరేతులో నజరేయుడైన యేసు రావడం ఏంటని ఆశ్చర్యపోతే తర్వాత నతానీయులు తెలుసుకుంటాడండి. అనగా నజరేతు గురించి ఉన్న ఒపీనియన్ ఏంటంటే అది మంచి ప్రాంతం కాదు, అది ఏమాత్రం ఉద్ధరించే ప్రాంతం కాదు. అయితే ఆ ప్రాంతంలోనే దేవుడు కంటండి ఇద్దరు పరిశుద్ధులు దొరికారంటండి. దేవునికి స్తోత్రం. అర్జెంట్ గా దేవుడు గాబ్రియల్ దూతను పంపించాడు. గాబ్రియల్ దూత వచ్చి, మరియా దయాప్రాప్తురాలా నీకు శుభం అని దేవుని యొక్క దూత పలుకుతాడు. అప్పుడు మరియా ఏంటి శుభవచనం అని తొందరపడినప్పుడు గాబ్రియల్ దూత మరియతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటంటే, మరియా భయపడకు, మొదటిగా నువ్వు భయపడకు. చదవమ్మా. అమ్మా, దేవుని వలన నీవు కృప పొందితివి. చాలండి, చాలు. ఇక్కడ గాబ్రియల్ అనేటువంటి దేవుని దూత రాగానే మరియని ఎలా సంబోధిస్తున్నాడో తెలుసండి? దయాప్రాప్తురాలా అని సంబోధిస్తున్నాడు. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరైతే దేవుని చిత్తము చేయడానికి జీవిస్తారో వారి విషయంలో దేవుడు తన దయను సమృద్ధిగా నింపుతాడు. దేవునికి స్తోత్రం. అలాగే అందుకనే దేవుడు దూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభం అనగా నువ్వు దయనందిన మరియు దేవుని దయ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా అండి? ఎస్తేరు విషయంలో ఒక గొప్ప అద్భుతం జరిగిందండి. ఎస్తేరు ఒక పేదరాలు, ఎస్తేరు ఒక అనాథ పిల్లని, అనాథ అమ్మాయికి వివాహం చేయాలంటే ఎంత కష్టమండి, ఎంత కష్టమండి. ఎన్ని మాటలు పడాల్సి వస్తూ ఉంటుందండి. ఎవరైనా ముందుకు వస్తారా అండి? ఎవరు రాదు. కానీ అలాంటి అనాథ పిల్లైన ఎస్తేరు జీవితంలో దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడండి. రాజుగారికి రాణి కావాల్సి వచ్చినప్పుడు మొత్తం చుట్టూరంతా కూడా రాజుగారికి రాణి కావాలి, అందమైన వారందరూ కూడా రాజుగారు రమ్మంటున్నారు అని అందరికి చాటింపేస్తే అందరూ వచ్చారు. బంగారాలు వేసుకొని, నగలు వేసుకొని, మంచి మంచి బట్టలు వేసుకొని అందరూ వస్తేనంటండి ఒక్కొక్కరిని రాజు చూస్తే ఏ ఒక్కరు కూడా రాజుకు ఇష్టం కలగట్లేదు అంటండి. వీళ్ళంతా ఎంతో రెడీ అయ్యి ఎంతో బంగారాలు వేసుకొని వచ్చారు. కానీ చివరికంట ఎస్తేరు ఒక్కతే మిగిలిపోయిందంట. రాజుగారు అడిగారు, ఇంకెవరైనా ఉన్నారా? అయ్యా మీరేం అనుకోవద్దంటే ఒక అమ్మాయి ఉండిపోయింది, ప్రవేశపెట్టండి. అయ్యా ఆమె అనాథ అమ్మాయి, అయితే బంగారం లేదు, అయితే ఏ మాత్రం కూడా విలువైన వస్తువులు అలంకరించరాలేదు. సరే ఒక్కరే ఉన్నారు కదా, ఆ అమ్మాయిని కూడా పిలిపించాను అన్నప్పుడు ఎస్తేరండి ఏమీ లేకపోయినా రాజు దగ్గర వచ్చి నిలబడిందండి. ఎస్తేరు రాజు దగ్గర వచ్చి నిలబడినప్పుడు అంటండి రాజే ఎస్తేరు చూసి దయ పుట్టిందండి రాజు దేవుడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఎస్తేరుకు బంగారం లేకపోయినా భగవంతుడైన దేవుడు ఎస్తేరుకున్నాడు కనుకనే ఎస్తేరుకు సమృద్ధిగా దయ కలిగినప్పుడు, రాజు ఉదయంలో ఆ దయను దేవుడు పుట్టించినప్పుడు ఏమీ లేని ఎస్తేరును మహారాణిగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది కలిగి ఉన్న వాటిని బట్టి తృప్తి చెందరండి, లేని వాటిని బట్టి ఏడుస్తా ఉంటారు. దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని బట్టి మనం దేవుని స్తుతిస్తే దేవుని దయ మనకి సమృద్ధిగా కలుగుతుంది. ఆనాడు మరియ జీవితంలో దేవుని దయ ఉన్నది కనుకనే గాబ్రియల్ దేవదూత వచ్చి దయాప్రాప్తురాల నీకు శుభం. ఈ శుభవచనం ఏమిటంటే తొందరపడినప్పుడు మరియా భయపడకు. మొదటిగా నువ్వు భయపడకు. ఎందుకు భయపడుతున్నావు? భయపడకు, నీకు అసలైన విషయం చెప్తున్నాను విను అని దూత ఈ విధంగా సెలవిస్తాడు. ఒకసారి చదవనమ్మా. దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను. చాలా ఇక్కడ వరకు ఆగండి.
ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడిగా జన్మించాలంటే పరిశుద్ధమైన గర్భం దేవుడికి కావాలి. పరిశుద్ధురాలు దేవుడికి కావాలి. ఆ పరిశుద్ధురాలు ఎవరు కాదు, మరియే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుడికి ఈ పరిశుద్ధురాలైన మరియను ప్రపంచానికి పరిచయం చేయడానికి, ఈ పరిశుద్ధురాలైన మరియను కాపాడుకోవడానికి ఒక పరిశుద్ధుడు కావాలి, ఒక నీతిమంతుడు కావాలి. ఆ నీతిమంతుడు పేరే యోసేపు. అది మనకు మత్తయి సువార్తలో తెలుస్తుంది. ఇప్పుడు దేవుడు మరియ గురించి చెప్తూ, భయపడకు మరియ, నువ్వు దేవుని వల్ల కృప పొందు, నువ్వు గర్భం ధరిస్తావు అనగానే మరియ హృదయంలో ఒక అగ్ని పర్వతం పేలినట్టు అనిపించింది. ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా వినండి. పెళ్ళైన తర్వాత చాలా మంది, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, వివాహమై సంవత్సరం వస్తుంది, 2 సంవత్సరాలు వస్తుంది, 3 సంవత్సరాలు వస్తుంది, గర్భఫలం లేదండి అని చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. గర్భఫలం పొందుకున్న తర్వాత వారి సంతోషం అంతు పట్టనిదండి. దేవుడు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కనికరించి గర్భఫలం ఇచ్చాడు, సంతోషపడతా ఉంటారు. పెళ్ళైన తర్వాత ఆ దంపతులు కావచ్చు, బంధుమిత్రులు అందరూ కావచ్చు, పెళ్ళైన తర్వాత గర్భఫలం కోసం ఎంతో ఎదురు చూస్తారు. గర్భఫలం దేవుడిస్తే చాలా సంతోషిస్తారు. వివాహం తర్వాత గర్భం ధరించడం అది మహా సంతోషం. అదే సమయంలో వివాహం కాకమునుపు గర్భం ధరించడం అది అవమానం, అది తలదించుకునే పరిస్థితి. దానికి సిద్ధపడి రెండవది, ఈ విషయం నా తల్లిదండ్రులకు తెలిస్తే నా తల్లిదండ్రులు నన్ను అనరాని మాటలు ఇస్తే నా తల్లిదండ్రులు నన్ను అనరాని మాటలు అని కొట్టినట్టు చాలా దెబ్బలు కొట్టి నన్ను హేళన చేస్తారు. అనగా నన్ను ఏదైనా చేయొచ్చు, నా తల్లిదండ్రులను వెలివేయచ్చు. అవసరమైతే దేవుని కోసం నా తల్లిదండ్రులు దూరం చేసుకోవడానికైనా నేను రెడీ, దీనికి సిద్ధపడి, నేను రెడీ, దీనికి సిద్ధపడిన. చివరి మూడవది, ఈ విషయం ఊరి పెద్దలకు, ఊరి వారికి తెలిస్తే నన్ను ఊరి చివరికి తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఈ 3 విషయాలు ఆలోచించుకుంటూ చంపేస్తారు. ఈ 3 విషయాలు ఆలోచించుకుంటూ ఉండగా మరి అండి చాలా కదిలించి, ఒకసారి అది చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున జరుగునుగాక నేను అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళను. ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. దేవుని దూత అంట, గాబ్రియల్ దూత మరియ యొక్క రెస్పాన్స్ కొరకు అక్కడే నిలబడిపోయాడండి, అక్కడే ఎదురు చూస్తూ ఉన్నాడు. మరియ ఇప్పుడు ఏం చెప్తుంది? దీనికి ఓకే అంటదా? దేవుని చిత్తానికి ఓకే అంటదా? ఏంటి మరియ రెస్పాన్స్ అని? దేవుని దూత కదలకుండా అక్కడే నిలబడిపోతే మరి అంటండి కాబోయే భర్తను దూరం చేసుకోవడానికి సిద్ధపడింది. అలాగే తల్లిదండ్రులు దూరం చేసుకోవడానికి సిద్ధపడింది. అలాగే తల్లిదండ్రులు దూరం చేసుకోవడానికి సిద్ధపడి, సమాజాన్ని దూరం చేసుకోవడానికి సిద్ధపడి మరి ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటంటే ప్రభు దాసురాలను, అనగా దేవుని చిత్తమే నా జీవితం జరగాలి, నా జీవితం అంతా కూడా దేవుడి చిత్త ప్రకారంగా జరగాలి. ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలైనా సరే దేవుడి కోసం నేను నిలబడతానని తన పరిశుద్ధతను చాటుకున్నది కనుకనే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువును ప్రపంచానికి పరిశుద్ధుడు దేవుడిగా ప్రకటించి, దేవునికి స్తోత్రం. ఈ రోజు ఇన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా పరిశుద్ధురాలైన మరియను, నీతిమంతుడైన యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆ రోజులలో ఆ నజరేతు అనేటటువంటి భయంకరమైన ప్రాంతంలో వారు పరిశుద్ధంగా జీవించారు. పాత నిబంధన గ్రంథంలో కూడా యోసేపు ఎక్కడ జీవిస్తున్నా కూడా పరిశుద్ధంగా జీవించాడు. కనుకనే యోసేపును బట్టంట ఐగుప్తు దేశమే ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జాగ్రత్తగా ఈ మాట వినండి. మీరు మీ పరిశుద్ధతను మీరు కాపాడుకున్నట్లయితే
మీరు మీ ప్రాంతానికి, మీరు మీ యొక్క గృహానికి, మీరు మీ కుటుంబానికి, మీరు మీ దేశానికి ఆశీర్వాదకరంగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. The Joseph blessing, the Joseph holiness brought the blessing entire Egypt nation. యోసేపు యొక్క పరిశుద్ధతనే ఐగుప్తు దేశమంతటికి ఆశీర్వాదకరంగా మారినప్పుడు నీ నా పరిశుద్ధత మనం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే మన పరిశుద్ధతను బట్టి మనం ఆశీర్వదించబడతాం. మన పరిశుద్ధతను బట్టి మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మన పరిశుద్ధతను బట్టి మన ఊరు ఆశీర్వదించబడుతుంది. మన పరిశుద్ధతను బట్టి మన గ్రామం ఆశీర్వదించబడుతుంది. మన పరిశుద్ధతను బట్టి మన రాష్ట్రం ఆశీర్వదించబడుతుంది. మన పరిశుద్ధతను బట్టి మన దేశమే ఆశీర్వదించబడుతుంది. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. అలాగా పరిశుద్ధంగా జీవించడానికి మరియా కంకణం కట్టుకొని నిలబడినాను. ఆ నిలబడినప్పుడు ఎన్ని అవమానం, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలండి. చివరికి 9 నెలలు మరియా గర్భము మోసి ఇంకా మరియా అంటండి యేసు ప్రభుకు జన్మనిచ్చే ప్రక్రియలో ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా, చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టెవయ్యా, పసి కందువయ్యో యేసయ్యా, తల్లి ఒడిలో ఒదిగినావయ్యా, ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో తలుచుకుంటే నా గుండె తడబడి తరిమి కరిగి. సమస్త దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడమే క్రిస్మస్ అంటారు. సమస్త దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడమే క్రిస్మస్ అంటారు. నేనేమంటానంటే క్రిస్మస్ అంటే నువ్వు దేవునికి నీ జీవితం ఇవ్వడమే అసలు, నీ జీవితం ఇవ్వడమే అసలైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని కొరకు క్రిస్మస్, నువ్వు దేవుని కొరకు అవసరమైతే ఏదైనా వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉండడమే అసలైన క్రిస్మస్. మరియా తన పరిశుద్ధతను అలా కాపాడుకుంది కాబట్టి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేసి ఎందుకు ఈరోజు నేను మనమందరం మన పరిశుద్ధతను కాపాడుకోవడం. ఈ రోజుల్లో నుండి చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవాడి వరకు సైతాను ఎక్కడ దాడి చేస్తున్నాడు, పెద్దవాడి వరకు సైతాను ఎక్కడ దాడి చేస్తున్నాడో తెలుసండి? పరిశుద్ధంగా జీవించకుండా దాడి చేస్తున్నాడు. కళ్ళ మీద దాడి చేస్తున్నాడు, మనసులో దాడి చేస్తున్నాడు, శరీరం మీద దాడి చేస్తున్నాడు. ఏ మాత్రము కూడా పరిశుద్ధంగా జీవించకుండా సైతాన్ దాడి చేస్తున్నాడు. ఒక యథార్థమైన సంఘటన చెప్తాను, జాగ్రత్తగా ఉన్నాయి. 2 క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. 2 క్రిస్టియన్ ఫ్రెండ్స్. అయితే ఒకరు ప్రతి వారం మందిరానికి వచ్చేవాడు. మరొక ఫ్రెండ్ అప్పుడప్పుడు ఏ క్రిస్మస్కో, ఏ ఈస్టర్కో, ఏ గుడ్ ఫ్రైడేకో అప్పుడప్పుడు వచ్చేవాడు. ఈ నాన్ క్రిస్టియన్ అనగా నామకార్థ క్రిస్టియన్. ఒకవేళ వస్తే అలా బయట ఉండి ఆ మాటలు వినేవాడు. అలానే అప్పుడప్పుడు అసలు మందిరానికే రాకుండా ఎప్పుడో క్రిస్మస్లో ఎప్పుడో వస్తూ ఉండేవాడు. ఒక రోజు అంటండి ఈ నామకార్థ క్రైస్తవుడికి అస్సలు మనసు బాగున్నట్లేదు. చాలా ఏదో వేదన, ఇంట్లో పరిస్థితులు బాగాలేదు. తల్లిదండ్రులు మాత్రం మందిరానికి వస్తారు కానీ ఇతడు మాత్రం రానే రాడు. మనసు బాగాలేదు, ఏదో ఆందోళన, ఇంట్లో పరిస్థితులన్నీ అననుకూలంగా ఉన్నాయి. వెంటనే తన ఫ్రెండ్ గుర్తొచ్చాడు. అరే మనసేం బాగాలేదురా, చాలా బాధలో ఉన్నాను, చాలా వేదనలో ఉన్నాను అంటే, సరేనా మా ఇంటికి వచ్చాను, ఒకసారి మా ఇంటికి వచ్చి మనం కలిసి మాట్లాడదాం. సరేగా వస్తాను, భోజనానికి వచ్చాను. సరే అని చెప్పేసి వచ్చాడు. వస్తే ఆ ఫ్రెండ్ తన ఇల్లంతా కూడా చూపిస్తా ఉన్నాడంట. ఇదిగో హాల్, ఇదిగో కిచెన్, అన్ని చూపిస్తున్నాడు. అరే దాని నా స్టడీ రూమ్ చూపిస్తానని స్టడీ రూమ్ తీసుకెళ్ళినాడు. ఆ స్టడీ రూమ్ లో సిస్టమ్ ఉందంటాడు. ఆ సిస్టమ్ కూడా చూశాను. ఈ సిస్టంలో నేను అన్ని చదువుకుంటానని చెప్పేసి స్టడీ మెటీరియల్ చూపిస్తా ఉన్నాడు. అప్పుడు ఈ ఫ్రెండ్, నామకార్థ క్రైస్తవుడు, ఈ ఫ్రెండ్
తన యొక్క ఫ్రెండ్ సిస్టర్ని చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయి ఉంటాడు, ఒక్కసారి షాక్ అయ్యాడు. రే, ఎవరైనా సిస్టమ్ ముందు మంచి హీరో ఫోటో పెట్టుకుంటారు, హీరోయిన్ ఫోటో పెట్టుకుంటారు, స్టిక్కర్లు అతికించుకుంటారు, నువ్వేంట్రా ఏదో లెటర్ అతికించుకున్నావు అని అన్నాడు. అరే, ఈ లెటర్ నీకు కనబడుతుందా, ఈ మాట నీకు కనబడుతుందా, చదువురా అని అంటే అప్పుడు ఈ నాన్ క్రిస్టియన్ అనగా నామకార్థ క్రైస్తవుడు అయిన ఈ ఫ్రెండ్ చదువుతున్నాడంట. ఏంటో తెలుసా? ఐ మేడ్ కవర్నెంట్ విత్ మై ఐస్ అనే మాట చదివాడు. అరే ఏంట్రా ఈ మాట నేను ఎక్కడ చదవలేదు అని అంటే అప్పుడు అంటాడు, అనగా క్రిస్టియన్ ఫ్రెండ్, రే నువ్వు అప్పుడప్పుడు వస్తావు మందిరానికి, నీకేం తెలుసు దేవుని వాక్యాలు. ఐ మేడ్ ఏ కవర్నెంట్ విత్ మై ఐస్ అనే మాట మన బైబిల్ గ్రంథంలో ఉందిరా. అవునారా? అవునరా, ఒక్కసారి తీరా అని చెప్పి జాబ్ అనగా యోబు గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనం చదవనమ్మా. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకోండి. ఇంగ్లీష్ లో దీని ఏమంటారంటే ఐ మేడ్ ఏ కవెనెంట్ విత్ మై ఐస్ అని అంటారు. అరే ఎందుకు ఈ మాట నువ్వు సిస్టమ్ మీద రాసుకున్నావు, సిస్టమ్ మీద అంటించుకున్నావు అంటే అప్పుడు చెప్తాడు ఈ యొక్క నిజమైన క్రైస్తవుడైన ఫ్రెండ్, రే మా నాన్నగారు నేను బీటెక్ ఇంజనీరింగ్ చదువుతున్నానని చెప్పి నా కంప్యూటర్ కొనిపెట్టాడు రా. అయితే ఈ కంప్యూటర్లో నేను చదువుకుంటున్నప్పుడు నెట్ ఫెసిలిటీ వైఫై కనెక్షన్ ఉన్నప్పుడు నేను కంప్యూటర్లో యూట్యూబ్స్లో ఇవన్నిట్లో నేను వెతికి చదువుకుంటా ఉంటే ఒక్కొక్కసారి అనుకోని రీతిగా నేను చూడకూడని దృశ్యాలు నాకు కనబడుతూ ఉంటాయి, చూడకూడని దృశ్యాలు అలా డిస్ప్లే అవుతూ ఉంటాయి. అప్పుడు నా కంటిని, నా ఒంటిని, నా మనస్సును పరిశుద్ధంగా కాపాడుకోవడం కోసం ఒకరోజు పాస్టర్ గారు, మీరు పరిశుద్ధంగా జీవించాలంటే ఈ దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించండి, మీరు పరిశుద్ధంగా జీవించగలుగుతారన్నప్పుడు ఈ మాట నా హృదయంలో నాటబడిందిరా. అప్పుడు నేనేం ఆలోచించానంటే ఈ ఒకవేళ నన్ను ఈ యొక్క కంప్యూటర్ నన్ను మలినము చేసేటటువంటి పరిస్థితుల్లో సైతాను దాడి చేసే ప్రయత్నం చేస్తే దీన్ని నేను పరిశుద్ధంగా నేను కాపాడుకోగలను ఎలాగంటే దేవుని వాక్యం వలనే అని ఆ మాటను చూసారో తెలుసండి. ఐ మేడ్ ఏ కవరింగ్ విత్ మై ఐస్, నా కంటితో నేను నిబంధన చేసుకున్నాననే మాట కంప్యూటర్ మీద అతికించుకున్నాడంట. ఎప్పుడైనా చూడబడిన దృశ్యాలు కంప్యూటర్లో అలా కనబడినప్పుడు వెంటనేనంట ఆ ఫ్రెండ్కి ఆ మాట, దేవుని మాట అలాగా కనబడేదంట, వెంటనే స్కిప్ చేసేవాడంట. అలాగా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఆ మాట చదివిన తర్వాత, ఈ మాట ఈ ఫ్రెండ్ చెప్పిన తర్వాత ఒక్కసారి ఇంటికి వెళ్ళంటండి, బైబిల్ పట్టుకొని ఐ మేడ్ ఏ కవెనెంట్ విత్ మై ఐస్, నా కంటితో నేను నిబంధన చేసుకున్నానని రోజు చదవడం ప్రారంభిస్తూ ఏడుస్తూ 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 చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ బిడ్డను దర్శించాడు. కారణం ఏంటంటే భయంకరంగా చూడకూడని దృశ్యాలు చూసేవాడు ఇతడు నామకార్థ క్రైస్తవుడైన ఈ ఫ్రెండ్ మాట. మందిరానికి వచ్చేవాడు కాదు, బైబిల్ భక్తి లేదు కనుక చూడకూడని దృశ్యం చూస్తూ కళ్ళను పాడు చేసుకున్నప్పుడు ఈ దేవుని యొక్క వాక్యం ఆ కళ్ళను పరిశుద్ధపరిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఒక్క మాట ద్వారానే తన జీవితాన్ని బాగు చేసుకోవడం మాత్రమే కాకుండా తను దేవునికి అంకితం చేసుకున్నాడంట. ఇప్పుడు అమెరికా దేశంలో ఒక పాస్టర్ గా ఈ బిడ్డను దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. నీవు నీ కంటిని పరిశుద్ధంగా కాపాడుకుంటే, నీ మనస్సును పరిశుద్ధంగా కాపాడుకుంటే, నీ బాడీని నువ్వు పరిశుద్ధంగా కాపాడుకుంటే, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఒక దైవజనులుగా, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకో, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు పరిశుద్ధంగా నువ్వు జీవించు, నువ్వు ఊహించని విధముగా నేను దేవుడు అందరిని ఎక్కిస్తాడు. అంత గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు నా దేవుడు. దేవుడికి స్తోత్రం. మనందరినీ పరిశుద్ధతలోనికి నింపడానికి ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు. రెండవది, పాపుల కోసం జన్మించాడు. ఎవరి కోసమమ్మా? రోమీయులకు రాసిన పత్రికలో ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసిన వ్యక్తులు కాబట్టి దేవుడు పాపుల కోసం వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు.
యోహాను సువార్తలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని 8వ అధ్యాయంలో తీసుకొని వచ్చి యేసుక్రీస్తు దగ్గర పడేశారు. అందరూ ఏమంటున్నారో తెలుసా? యేసయ్యా, ఇదిగో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అని ఆమెను వ్యభిచారిణి 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 ప్రతి ఒక్కరూ కూడా ఆమెను అలా సంబోధించారు. అలా సంబోధించి ధర్మశాస్త్రం చెబుతుంది, ఇలా వ్యభిచారమందు పట్టబడితే వారిని ఊరి చివర తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇప్పుడు ఏం చేస్తావు యేసయ్య అన్నప్పుడు యేసుప్రభు అంట, మీలో ఎవరైనా పాపము చేయని వారైతే మొదట రాయమన్నప్పుడు ఎవ్వరు కూడా రాయకుండా వెతకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా, వెతకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. ఎవరు? నా యేసయ్యా, నా నా యేసయ్యా, నా యేసయ్యా. ఒక రోజంట ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయండి. ఎన్ని గొర్రెలమ్మా? ఇది చెప్పి ముగిస్తాను. దేవుని చెప్ప మీద మరొకసారి చివరి అంశం, పరలోకానికి తీసుకెళ్ళాలనే అంశం ఉంది కదా, అది దేవుని చెప్ప మీద తర్వాత బోధిస్తాను. ఇది చెప్పి ముగిస్తాను. ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయండి. ఎన్ని గొర్రెలన్నా పిల్లలు? ఎన్ని గొర్రెలమ్మా? 100 గొర్రెలు ఉన్నాయండి. ఆ 100 గొర్రెల్లో చూస్తూ ఉండగానే గొర్రెను రక్షిస్తున్నానని ఆ కాపరికి సంతోషంగా కలిగినాడు. దేవుడికి స్తోత్రం. ఆ ముళ్ళన్నీ తీసివేసి ఆ ముళ్ళ కంప మధ్యలో ఉన్న గొర్రెను తీసి భుజాల మీద వేసుకొని, తప్పిపోయిన నా గొర్రె దొరికింది అని సంతోషంగా గంతులు వేసి అందరికీ సంతోషాన్ని పరిచయం చేసినాడు. దేవునికి స్తోత్రం. సుమారు 2024 సంవత్సరం కూడా అమ్మా, అయ్యా, తమ్ముడు, చెల్లి, ఇదే జరిగింది. నువ్వు నేను ముళ్ళు అనే శాపములో పాపములో చిక్కుకుపోయినప్పుడు నువ్వు దేవుణ్ణి కలుసుకోలేకపోతున్నావని దేవుడే ఈ లోకానికి వచ్చి నీ శాపాన్ని, నీ పాపాన్ని, ముళ్ళు వంటి నీ శాపాన్ని, పాపాన్ని తీసివేయడం మాత్రమే కాకుండా నీ కోసం రక్తం కార్చడం మాత్రమే కాకుండా నీ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నిన్ను రక్షించుకున్నాడు. నిన్ను పరలోక రాజ్యంలో సుస్థిరమైన స్థానాన్ని ఇవ్వడానికి ఆయన కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణాన్ని పెట్టాడు. నీకు నాకు పరలోకంలో సుస్థిరమైన స్థానాన్ని కైవసం చేశాడు. దేవుడికి స్తోత్రం. నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసండి? ఒక పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు పాపిష్టి మనిషిని కలుసుకొని ఆ పాపిష్టి మనిషిని పరిశుద్ధంగా మార్చి ఆ పరిశుద్ధుడైన వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్లడమే అసలైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిశుద్ధుడిగా జన్మించాడు, పాపుల కోసం జన్మించాడు, పరలోకానికి తీసుకెళ్ళడానికి జన్మించాడు అని మీరు విని విశ్వసించినట్లయితే, దేవుడు మీ కోసం కూడా జన్మించాడని మీరు నమ్మినట్లయితే, ఆయన మిమ్మల్ని కూడా పరిశుద్ధపరచగలడు అని మీరు నమ్మి విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన ఉంచండి. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి. నాకు ఇచ్చిన సమయాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను కూడా పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా మార్చు నాయన. నువ్వు నన్ను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా మారిస్తే పరిశుద్ధంగా అనే ప్రభువా 2025 సంవత్సరం నేను అడుగు పెట్టాలి నాయన. గడిచిన సంవత్సరంలో పాపంలో శాపంలో జీవిస్తూ అయ్యా నేను ఎన్నో నష్టపోయాను, ఎన్నో కష్టాలు పాలయ్యాను,
ఎన్నో ప్రభు ఇబ్బందులు గుండా వెళ్ళాను. ఇదే పాపముతో 2025 సంవత్సరం నేను అడుగుపెట్టడానికి వీలేదు నాయన. నన్ను ఒక పరిశుద్ధురాలుగా మార్చి 2025 సంవత్సరంలో తీసుకెళ్లి ప్రభా నన్ను ప్రార్థించినట్లయితే నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏదైతే పోగొట్టుకున్నావో అది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉన్నాయి. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. ప్రార్థనలో ఉన్నాడు. నీవే రాకపోతే నువ్వే జన్మించకపోతే, నువ్వే రాకపోతే నేనేమైపోతున్నాను? నేను ఇంకా పాపము శాపములోనే ఉండిపోతున్నానేమో. కాబట్టి నువ్వే నా కోసం వచ్చావు, నువ్వే ప్రాణం పెట్టడానికి వచ్చావు కనుక నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా అని ఎవరైతే ప్రభువా నేను సొంత రక్షకుడిగా ఈరోజు అంగీకరించి నువ్వు లేకపోతే నేను లేనయ్యా అని మరియవలే ఎవరైతే వారి జీవితాల్లో మీకు త్యాగం చేస్తున్నారు, వారి జీవితాల్లో మీకు ఎవరైతే సమర్పిస్తున్నారు, నిశ్చయముగా వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఎవరి బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. యవనస్తులందరూ యూత్ క్రిస్మస్ జరిగించుకున్నారు. యూత్ క్రిస్మస్ చేయడం గొప్ప కాదు నాయన, యూత్ క్రిస్మస్ లో మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించడం గొప్పతనం నాయన. ఎవరైతేనైనా అయానైనా వారి హృదయంలో అయానైనా మిమ్మల్ని రక్షకుడిగా స్వీకరించారో వారిని మీరు దీవించండి. ఎవరైతే పరిశుద్ధంగా జీవించాలి వచ్చే సంవత్సరమైనా అని ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వారిని మీరు పరిశుద్ధపరిచి ఆశీర్వదించండి. పాత నిబంధన గ్రంథంలో యోసేపును ఆశీర్వదించినట్లుగా, మరియును నీతిమంతుడైన యోసేపును ఆశీర్వదించినట్లుగా వీళ్ళందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ సంఘాన్ని, సంఘ పెద్దలను, ప్రభువానైనా సంఘ కాపరి గారిని, సిఆర్ గారిని, అయ్యా డెలిగేట్స్ ని అందరినీ కూడా పేరు పేరున దీవించండి. పెద్దవారిని, చంటి పిల్లలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఒక దైవజనుడుగా ఒక మాట పలుకుతున్నాను ఆయన. ఎవరికైతే వివాహమై గర్భఫలం లేక గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో మీదికి సంవత్సరము కల్లా వచ్చే క్రిస్మస్ కల్లానైనా అయా నిశ్చయముగా నాయన కుమారుడు కుమార్తెలతో ప్రభు అయా మందిరములో అడుగుపెట్టి సంతోషంగా వారు జీవించునుగా అని ప్రకటిస్తున్నారు. మీదికి సంవత్సరము కల్లా నైనా గర్భఫలము లేని వారికి మీరు శ్రేష్టమైన బలిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నారు. ఈ యొక్క గ్రామాన్ని సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉచితమైన మరొకసారి మేమందరం కలుసుకొని మిమ్మల్ని స్తుతించి కృపను దయచేయమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ప్రభు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయును గాక. నా పేరు పాస్టర్ జాన్ కెనడీ అండి. యూట్యూబ్ లో పాస్టర్ జాన్ కెనడీ భీమవరం అని యూట్యూబ్ లో టైప్ చేయండి, మన ఛానల్ వస్తుంది. ఇలాంటి మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వర్తమానాలు అనేకమైన యూట్యూబ్ లో మీకు ఉన్నాయి కాబట్టి విని ఆత్మీయంగా బలపడండి. దేవుని చిత్తమైతే మరొకసారి అవకాశం ఇచ్చినట్లయితే మిమ్మల్ని అందరినీ కలుసుకొని మరొక శ్రేష్టమైన వర్తమానంతో మిమ్మల్ని అందరినీ ఆత్మీయంగా దేవుడు బలపరుస్తాడు. అంతవరకు దేవుని యొక్క శాంతి సమాధానం మీ అందరికీ సదాకాలం తోడేను గాక. అందరికీ వందనాలమ్మా. నాకు ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘ పెద్దలందరికీ హృదయపూర్వక వందనాలు. చక్కని వర్తమానం ఇచ్చిన జాన్ కెనడీ గారికి యూత్ తరఫున, పరిశుద్ధ లోక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరొకసారి మరలా ఎప్పుడన్నా ఈ సంఘాన్ని గురించి మా యూత్ వారిని అలాగే మా సంఘాన్ని పరిశుద్ధమైన దేవుని వాక్యంతో బలపరిచి సహాయం చేయమని అడుగుతూ మరొకసారి దైవజనులు వేడుకుంటున్నాము.